అప్డేట్ చూద్దాము. వృద్ధాప్యంలో బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి కొడుకులు తల్లిదండ్రుల ఆస్తి కోసం పోటీ పడ్డారు. పెంచిన తండ్రిని కొట్టారు. అందుకే ఏం చేయాలో తెలియక ఆ తల్లి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆర్డీఓకి ఓ లెటర్ రాసుకుంది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం చెట్టిపాలెం గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. 70 ఏళ్ల అనసూయకు 2 కొడుకులు. తమ దగ్గరున్న 3.11 ఎకరాల భూమిని ఇద్దరికి సమానంగా పంచారు. వృద్ధాప్య వైద్య ఖర్చులు, జీవనోపాధి కోసం మనమడికి కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆ మనవడు రెండో కొడుకుకి కొడుకు కావటంతో పెద్ద కొడుకు పేచీ పెట్టాడు. ఆ భూమిలో తమకు కూడా వాటా కావాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, కదల్లేని స్థితిలో వీల్ చైర్ పైన ఉన్నటువంటి అనసూయ భర్తను కొడుకులు చెప్పుతో కొట్టారు. దీనిపై పోలీస్ కేసు పెట్టినా తీరు మారలేదు. ట్రాక్టర్తో తొక్కి చంపుతామంటూ బెదిరించారు. ఆమె అందుకే తమకు న్యాయం చేయండి, లేదంటే కారున్న మరణానికైనా అనుమతి ఇవ్వాలని మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అంటే ఈ మధ్యకాలంలో మానవ విలువలు మొత్తంగా చచ్చిపోయాయని చెప్పడానికి ఎన్నో ఘటనలు మనం రెగ్యులర్గా చూస్తున్నాము. అందులో ఇది ఇంకొకటి. చిన్నప్పటి నుంచి వాళ్ళని కని పెంచి పెద్ద చేసి పోషించిన తర్వాత కూడా సుమారుగా 3 ఎకరాల 10 గుంటల భూమిని ఇద్దరు అన్నదమ్ములకు చెరి సమానంగా పంచిపెట్టినా అది సరిపోవట్లేదంటూ తమ వైద్య ఖర్చుల కోసం, వృద్ధాప్యంలో వాళ్ళ కోసం ఉంచుకున్నటువంటి ఆ చిన్న కాస్త భూమిని కూడా లాగేసుకోవాలని చూస్తూ అది కూడా తండ్రిని చెప్పుతో కొట్టారంటే ఎంత దారుణమైన కోసం ఏమన్నా చేసేస్తారు మనుషులు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా రోజు కనిపిస్తోంది. ఆ వృద్ధురాలు కారుణ్య మరణం కావాలని చెప్పి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిందంటే ఎంత బాధను అనుభవించి ఉంటుంది. ఇలాంటిలో ఉన్నారంట తండ్రి. అలాంటి వాళ్ళని కొడుకులు చూసుకోవాలి బాధ్యతగా. అదంతా మర్చిపోయి మాకు ఆస్తులు ఇస్తారా లేదా అని పట్టుపట్టడం, వీల్ చైర్ పైన ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి మాట అనొచ్చో లేదో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు పుట్టకుంటుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. కరెక్ట్.